మీ అందరికీ తెలుసు లోగో ఫ్యాషన్ స్టార్ట్ చేసిన జగదీష్ నాతో ఉన్నాడు. జగదీష్ గురించి నిజంగా చెప్పాలంటే చాలా చిన్నవాడు మనతో పోల్చుకుంటే. కానీ ఈ రోజు క్లాతింగ్ స్టోర్ పెట్టి ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాడంటే చాలా కష్టాలు పడ్డాడు, అది నాకు తెలుసు. ఒకసారి జగదీష్ తో కూడా మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఫస్ట్ నుంచి మనకి డ్రీమ్ అంటే బిజినెస్ అంటే నాకు బాగా ప్యాషన్ అది. ఫస్ట్ నుంచి నేను మొబైల్ షాప్ పెట్టినప్పుడే చాలా స్ట్రగుల్ ఫేస్ అయ్యాను. ఆ తర్వాత ఎప్పటి నుంచో నాకు క్లాతింగ్ మీద ఫస్ట్ నుంచి ఉంది, క్లాతింగ్ మీద పెడదామని. కాకపోతే కొద్దిగా ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది పడడం వల్ల పెట్టలేకపోయాను. కానీ చాలా మంది అన్నారు, వద్దులే ఆ మొబైల్ షాప్ ఉంది కదా దాన్ని చూసుకో, ఎందుకు బట్టల షాప్, ఎందుకు మళ్ళీ బట్టలు ఇవ్వడం ఎందుకు, చాలా మంది. కాకపోతే ఏంటంటే మనం ఒక చోట నిలబడితే ఒక చోట నిలబడినట్టు ఉంటుంది బ్రో. ఖచ్చితంగా మనకు ఉంది అవకాశం, ఉంది, కొద్దిగా వయసులో ఉన్నాం. ఇలాంటప్పుడే కొద్దిగా కష్టపడితే రేపొద్దున్న రోజు బాగుంటుంది అన్న ఒక థాట్ ఉంటుంది నా మైండ్లో. ఏముంది వాళ్ళ తింటున్నాం సరిపోద్ది అనుకుంటే ఎలా కుదిరిద్ది బ్రో, రేపు అన్న రోజు మనకి ఏదో ఒకటి ఉండాలి కదా. అలాగే ఫస్ట్ చాలా మంది షాప్ వద్దు, లోగో పెట్టద్దు అని చాలా మంది నా చుట్టాలే కానీ నా ఫ్రెండ్స్, నా ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరిని ఇచ్చే సజెషన్ ఏంటంటే బ్రో, ఖచ్చితంగా టైం వేస్ట్ చేయమని బ్రో. ఖచ్చితంగా చెప్తాను కదా, ఎవరికైనా ఏమైనా ఐడియా ఉన్నా ఏమైనా థాట్స్ ఉంటే ఖచ్చితంగా దిగండి. బిజినెస్ అనేది మన కోసం ఉంది. ఖచ్చితంగా బిజినెస్ చేసుకుంటే రేపు మన రోజు చాలా బాగుంటాం. ఖచ్చితంగా దిగండి. ఫెయిల్యూర్ అనేది ఆలోచించమాకండి బ్రో. ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది ఎవరికైనా వస్తుంది. అది ఫెయిల్యూరా సక్సెస్ అని తర్వాత చూసుకుంటాం. ముందు దిగండి, చూడండి.